నమస్తే, నేను హరి. పెద్ద పండుగ వచ్చింది, సంబరాలు తెచ్చింది. గోగు పిడకలు, భోగి మంటలు, గొబ్బెమ్మలు, గాలిపటాలు, హరిదాస్ పాటలు, బసవన్న ఆటలు, ముంగిట్లో ముగ్గులు, ఇల్లంతా చుట్టాలు, కోడి పందాలు, కొత్త అల్లుళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే సంకురాత్రి సంబరాలు ఎన్నో లెక్కలేదు. పండుగ అంటేనే పల్లె. మరి ఆ పల్లెలో వినిపించే పాట అదో పండుగ. జనపదం నుంచి వచ్చే జానపదంలో కోటి సంక్రాంతుల కాంతులుంటాయి. అలాంటి జానపదాలను వినిపించే ప్రయత్నమే ఈ సాక్షి పాట. జానపద జల్లులు కురిపించడానికి సాక్షి స్టూడియోలో ఉన్నారు కళాకారులు శివనాగులు, జాన్, లక్ష్మణ్, అలాగే జేసీ గణేష్, శివ, రోజా, రమణి. సో వీళ్ళంతా మనకి పల్లెలో కనిపించే ఆ పండుగ వాతావరణే కానివ్వండి, లేకపోతే ఆ పల్లె పాటలు మన స్టూడియోలో వినిపిస్తారు మీకోసం. సో ముందుగా శివనాగులు, సో మనం ఇప్పుడు చెప్పినట్టు సంక్రాంతి అంటేనే సంబరాలు. సో రెండింటిని వేరువేరుగా చూడలేం. సో ఆ పల్లె ఈ మధ్య కాలంలో మన సిటీలో కనిపించకపోయినా ఆ పల్లెల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఈ పండుగకి ముఖ్యంగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆ పల్లెల్లోకి వస్తూ ఉంటారు. అందరూ ఒక్కటై పండుగని చాలా హుషారుగా జరుపుకుంటాం. సో ఆ హుషారుని మీరు ఇప్పుడు చూపించాలి. తప్పకుండా పాటతో మొదలు పెడతాం. తప్పకుండా సార్. ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఎట్లా బతుకుతున్నాం అంటే ఆధునిక ప్రపంచంలో కంప్యూటర్తో పాటు పోటీ పడుతూ మనిషి పరిగెడుతున్నాడు. కానీ మనం మన తాతలు ఎట్లా బతికినరు, మన తండ్రులు ఎట్లా బతికినరు, మనం ఎట్లా బతుకుతున్నాం అనే సంగతి అక్కడక్కడ కొంచెం మర్చిపోతున్నారు. ఎట్టెట్లా బతికినోళ్ళం ఎంకన్నా, ఇట్టెట్లా అయితే మీరు రెంకన్నా, ఇట్టెట్లా అయితే మీరు రెంకన్నా, ఎట్టెట్లా బతికినోళ్ళం ఎంకన్నా మనము, ఇట్టెట్లా అయితే మీరు రెంకన్నా, ఇట్టెట్లా అయితే మీరు రెంకన్నా, ఎట్లాకో రంగులేసి ఏరువాక సాగినోళ్ళం, ఎట్లాకో రంగులేసి ఏరువాక సాగినోళ్ళం, ఈరొక్క గింజలు పెట్టి పుట్ల పంటలు తీసినోళ్ళం, పంటలు తీసినోళ్ళం, పుట్ల పంటలు తీసినోళ్ళం. వెనకటి రోజులు యాదికొస్తే రెంకన్నా, పుట్టేడంతా దుఃఖం వచ్చే రెంకన్నా, పుట్టేడంతా దుఃఖం వచ్చే రెంకన్నా, ఎట్లా బతికినోళ్ళం ఎంకన్నా మనము, ఇట్లెట్లా అయితే మీరు రెంకన్నా, ఇట్లెట్లా అయితే మీరు రెంకన్నా. దసరా పండగ సందడి వాయే, చమ్మి చెట్టు జాడేవాయే, ఉగాది పచ్చడి వాయే, పెద్దల పండుగ తద్దినమాయే, పెద్దల పండుగ తద్దినమాయే, పెద్దల పండుగ తద్దినమాయే, సంకురాత్రి దీపావళిలో డూడు బసవన్యాడవాయే అనా, సంక్రాంతి దీపావళిలో డూడు బసవన్యాడవాయే. ఏ పండుగలు వచ్చినాయి? మమ్మీ డాడీ లవర్సుడేలు, బర్త్డేలే మన పండుగలాయే, బర్త్డేలే మన పండుగలాయే, బర్త్డేలే మన పండుగలాయే. ఎట్లెట్లా బతికినోళ్ళం రెంకన్నా, ఇట్లెట్లా అయితే మీరు రెంకన్నా, ఇట్లెట్లా అయితే మీరు రెంకన్నా, ఎట్లెట్లా బతికినోళ్ళం ఎంకన్నా మనము, ఇట్లెట్లా అయితే మీరు రెంకన్నా, ఇట్లెట్లా అయితే మీరు రెంకన్నా. నాట్లల్ల పాటలు పోయినాయి, ఒంగుడు చప్పట్ల ఆటలు పోయినాయి, అశ్వయుధుల ఆటలు పోయినాయి. ఇప్పుడు ఏ ఆటలు వచ్చినాయి? నాట్లల్లా పాటలు బాయే, బొంగుడు చప్పట్ల ఆటలు బాయే, అశ్వయి దూల అంటూ దూల ఆటలు దుమ్ముల కలిసే, దూల ఆటలు దుమ్ముల కలిసే, దూల ఆటలు దుమ్ముల కలిసే. రాగోనెలు అన్న సిర్రాగోనెల బందల పెట్టి రెంకన్నా, క్రికెట్ సబ్బునంట గట్టే రెంకన్నా, క్రికెట్ సబ్బునంట గట్టే రెంకన్నా. ఎట్లెట్లా బతికినోళ్ళం ఎంకన్నా మనము, ఇట్లెట్లా అయితే మీరు రెంకన్నా, ఇట్లెట్లా అయితే మీరు రెంకన్నా, ఇట్లెట్లా అయితే మీరు రెంకన్నా, ఇట్లెట్లా అయితే మీరు రెంకన్నా. చాలా బాగుంది. సో రోజారమణి, సో ఇంతకుముందు వీళ్ళు పాటల్లో పాడేటట్లు అంటే పండుగలు లేక పాపం వాళ్ళు వెస్ట్రన్ కంట్రీస్లో ఏం చేస్తారంటే మదర్స్ డే అని, ఫాదర్స్ డే అని అదొక అకేషన్ తెచ్చుకొని చేస్తుంటారు. కానీ మనకు అలాంటి అఘాయిత్యం లేదు కదా. ముఖ్యంగా సంక్రాంతి అంటే చాలా ఎంత దూరంలో ఉన్నా పట్టణాల నుంచి, సిటీల నుంచి
ఊళ్ళల్లోకి వచ్చి మనం ఆ సంస్కృతి ఏదైతే ఉందో అది తెలియని వాళ్ళకి చిన్నపిల్లలకి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా గొబ్బెమ్మలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. దాని మీద మంచి పాటలు కూడా ఉంటాయి. మీకు ఏమన్నా పాడతారా దాని మీద? అత్త మామ అందరూ పొలంలోకి వెళ్ళిండ్రు, వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత పండగ జరుపుకుందాం అన్నట్టు వాళ్ళకి చెప్తున్నారు అన్న పాట అనమాట. గొబ్బియా గొబ్బియ గొబ్బియాలలో అబ్బబ్బాయి రామశిలకలేసిండ్రో, గొబ్బియా గొబ్బియ గొబ్బియాలలో అబ్బబ్బాయి రామశిలకలేసిండ్రో, పల్లెరా పోయినా మాయత్తారాదాయే మంద కావలి పోయినా మామ మారాడాయే, గొబ్బియా గొబ్బియ గొబ్బియాలలో అబ్బబ్బాయి రామశిలకలేసిండ్రో, పెరటిలో దున్నే పెద్ద బావ పోయినాడో, ఏరెటి తోటకు యారాలు పోయిందో, గొబ్బియా గొబ్బియ గొబ్బియాలలో అబ్బబ్బాయి రామశిలకలేసిండ్రో, గొబ్బియా గొబ్బియ గొబ్బియాలలో అబ్బబ్బాయి రామశిలకలేసిండ్రో, మామనుగా నమ్మ మంచన నుండే ఆడబిడ్డ అంగటంట పోయినారో, ఆడబిడ్డ అంగటంట పోయినారో, మామనుగా నమ్మ మంచన నుండే చేసుకున్నాడు సేపలంట పోయినాడో, చిన్న సిలుకల పొద్దు చీకటైపాయే, గొబ్బియా గొబ్బియ గొబ్బియాలలో అబ్బబ్బాయి రామశిలకలేసిండ్రో, అబ్బబ్బాయి రామశిలకలేసిండ్రో, అబ్బబ్బాయి రామశిలకలేసిండ్రో. సో గొబ్బెమ్మలకు ఉన్న చాలా ప్రాధాన్యత కూడా ఉంటుంది. అది పెడతారు, ఎందుకు పెడతారు అనుకుంటారు, పేడ ముద్దలు అంటారు కొంతమంది, కానీ అది చాలా బ్యాక్టీరియల్ యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్ కింద పనిచేస్తుంది. సో మనం ఇంతవరకు ఎవరు ఏది చేసినా పెద్దవాళ్ళు దానికంటూ ఓ రీజన్ ఉంటుందని ఇప్పుడు అందరికీ తెలియాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో మీరు చెప్తారు ఇప్పుడు సంక్రాంతి అంటే కనుక ముఖ్యంగా ఎందుకు అంత ప్రాధాన్యత అంటే పంటలన్నీ చేతికి వస్తాయి కాబట్టి, సో అక్కడ గ్రామాల్లో ఉండే వాళ్ళకి పంటే ఒక ఆధారం కాబట్టి, సో దాన్ని అందరూ పంచుకొని పండుగని పెద్దగా చేసుకుంటుంటారు సంక్రాంతికి. అది అందుకే అంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. సో ఈ పంటలు ఇంటికి రావడాన్ని, సో బంధుమిత్రులు అందరూ గ్రామానికి రావడాన్ని, వీటన్నిటికి సంబంధించి ఏదైనా పాట ఉందా మంచిది మీరు పాడేది? సరదాగా జానపదులు గడ్డి మీద పాట పాడుకున్నారు. ఆ, గడ్డి అంటే ఎట్లుంటుంది ఆ గడ్డి, గడ్డికి ఎన్ని వన్యలు ఉంటాయి అనే దాని మీద అల్లుకున్నారు సార్ ఆ పాట ఒకటి. సందులో సంసారివే గడ్డి వాగులో వగలాడివే గడ్డి, 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 గడ్డి 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 నీ మీద మను సాయని, ఈరపూసల గడ్డి గడ్డి నీ మీద మను సాయని, 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 గడ్డి నీ మీద మన సాయని, గడ్డి నీ మీద మన సాయని, గడ్డి నీ మీద మన సాయని, జాన వెడితే జానడు లేవు, మూర వెడితే మూరెడు లేవు, జాన వెడితే జానడు లేవు, మూర వెడితే మూరెడు గడ్డి, జాన వెడితే జానడు లేవు, మూర వెడితే మూరెడు లేవు, జాన వెడితే జానడు లేవు, మూర వెడితే మూరెడు లేవు, ఏ గడ్డి 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 నీ మీద మను సాయని, నరుకోసల గడ్డి గడ్డి నీ మీద మను సాయని, గడ్డి నీ మీద మను సాయని, నరుకోసల గడ్డి గడ్డి నీ మీద మను సాయని, ఏ గడ్డి నీ మీద మను సాయని, గడ్డి నీ మీద మన సాయని, గడ్డి నీ మీద మన సాయని, గడ్డి నీ మీద మన సాయని. బాగుంది. సో గడ్డి మీద కూడా ఒక పాట ఉంది అయితే. అవును సార్. సో పచ్చని పొలాలు అంటుంటారు, పసిడి పంటలు అంటుంటారు. పంటలు అంటుంటారు. సో కలర్ మారుతుంటుంది అక్కడ. అవును సార్. సో పొలాలు పచ్చగా ఉన్న ఇంటికి వచ్చి ఈ సంక్రాంతి టైంకి వచ్చేటప్పటికి బంగారు వర్ణంలో ఉంటాయి. అవును సార్. పంటలు అవి.
సో ఇంకా ముఖ్యంగా ఇప్పుడు ఈ సంక్రాంతికి బంధుమిత్రులు ఇవన్నీ రావడం, వరి చేతికి రావడం, డబ్బులు ఉండడం ఇవన్నీ పక్కన పెడితే సరదాలకి చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. కొన్ని ఊళ్ళల్లో కోడి పందాలు అయితే, మరి కొన్ని ఊళ్ళల్లో జల్లికట్టు అని ఎవరెవరి సాంప్రదాయాలు ఆనవాయితీల్ని బట్టి వాళ్ళు పండుగని జరుపుకుంటూ ఉంటారు. సో ముఖ్యంగా ఈ జానపదాలకున్న ప్రాముఖ్యత ఏంటి? మీరు చెప్పినట్టు శ్రమని మర్చిపోవడానికి జానపదాలు ఎంతో ఉపయోగపడినాయి. ఇది ఎవరు రాసిని ఇదంతా కాదు, అలవోకగా వచ్చేస్తూ ఉంటాయి. సో ఈ జానపదాలకి ఎలాంటి ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా సంక్రాంతి విషయానికి వస్తే? చాలా ఉంది సార్. జానపదులు ఇక చెప్పినాం కదా సార్, వాళ్ళ శ్రమను మర్చిపోవడం అంటే పని చేసి వచ్చి పల్లెల్లో ఆరు బయట లేకపోతే గ్రామ నడిబొడ్డున వాళ్ళు కోలాటాలు, బతుకమ్మలు, బొడ్డెమ్మలు వేసుకుంటూ మహిళలు అయితేనేమో బొడ్డెమ్మలు, మగవాళ్ళు అయితే కోలాటాలు వేస్తూ తెల్లవారులు ఎంజాయ్ చేస్తారట. మీరు చెప్పిన ఇంతకుముందు ఆ సంస్కృతి, ఆ సాంప్రదాయాన్ని ముందు తరాలకు అందించడం కోసం సంక్రాంతి పండుగ రోజు కూడా పల్లెల్లో ఉన్న జనం అంతా ఖచ్చితంగా కోలాటాలు, బొడ్డెమ్మలు అలాంటివి కొనసాగిస్తుంటారు సార్. అలాంటి ఆటలకు సంబంధించి మంచి పాట పాడండి. ఏమో రోజారామని. మేలైన కురుప మేరవనమ్మ మేనమామలకిచ్చే రవణమ్మ, మేలైన కురుప మేరవనమ్మ మేనమామలకిచ్చే రవణమ్మ. పొద్దు పొద్దులేసి పొద్దున్నే లేసింది, తెల్లవారేసరికి స్నానమయ్యేసింది, ఇల్లు వాకిలకి ఇరపరికి ముగ్గేసి తన ఈడు జోడుంట పువ్వులకు వచ్చింది, తన ఈడు జోడుంట పువ్వులకు వచ్చింది. మంచేడు పువ్వులే మానేడే కోసింది, సొగసైన పువ్వులే సోలేడే కోసింది, ఆ పూలు ఈ పూలు మరించి కోసింది, ఆ పూలు ఈ పూలు మరించి కోసింది. మేలైన అరే మేలైన చల్ మేలైన కురుప మేరవనమ్మ మేనమామలకిచ్చే రవణమ్మ, మేలైన కురుప మేరవనమ్మ మేనమామలకిచ్చే రవణమ్మ. పొద్దు పొద్దులేసి పొద్దున్నే లేసింది, పలచాని పైనుంతో పాపెడలు లేసింది, నున్నంగటల దువ్వి నూనెల రాసింది, పలచాని పైనుంతో పాపెడలు లేసింది, పలచాని పైనుంతో పాపెడలు లేసింది. వంక పాపెడ తీసి వాళ్ళు చేలేసింది, కొప్పుపై ముత్యాలు జల్లు దిగనాడింది, చంద్రుడు మెచ్చేటి సేరు చుట్లుంచింది, చంద్రుడు మెచ్చేటి సేరు చుట్లుంది. మేలైన అరే మేలైన చల్ మేలైన కురుప మేరవనమ్మ మేనమామలకిచ్చే రవణమ్మ, మేలైన కురుప మేరవనమ్మ మేనమామలకిచ్చే రవణమ్మ, ఇట్లా మేనమామలకిచ్చే రవణమ్మ, ఇట్లా మేనమామలకిచ్చే రవణమ్మ. ముఖ్యంగా మనం చూసుకుంటే కుటుంబ విలువలు అవి మేనమామకి చాలా ముఖ్యమైన ప్లేస్ ఉంటుంది. మేనమామ అంటే తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడని చెప్తుంటారు. సో మేనమామ మీద మంచి పాట పాడింది. మరిన్ని జానపద జల్లుల్లో తడిసి ముద్దయ్యే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. ఏ మా ఊరి చింతల్ల కోలాట మాడేటి ఓ పిల్ల మన వాడుకుందాము నీ అయ్యతో చెప్పినా మల్లా, మన వాడుకుందాము నీ అయ్యతో చెప్పినా మల్లా. ఏ మా ఊరి చింతల్ల కోలాట మాడేటి ఓ పిల్ల మన వాడుకుందాము నీ అయ్యతో చెప్పినా మల్లా, మన వాడుకుందాము నీ అయ్యతో చెప్పినా మల్లా. పత్తి చేను వైపు నోబోతుంటే పక్క మలపు కాడ నేనొస్తుంటే, పత్తి చేను వైపు నోబోతుంటే మక్క మలపు కాడ నేనొస్తుంటే, పిల్లాని వల్లోనే ఆలిపోవాలా నా మనసులోనే నాది కలగాల, పిల్లాని వల్లోనే ఆలిపోవాలా నా మనసులోనే నాది కలగాల. వాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా, మన వాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా, మన వాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా. సో మిగతా పండుగలకి సంక్రాంతికి ఉన్న ఇంకో విశిష్టత చెప్పాలంటే ఇది భోగి, సంక్రాంతి, కనుమ 3 పండుగలు ఒక రోజు తర్వాత ఒకటి. నిజంగా ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకి అందరికి కూడా నిజంగా సిరీస్ ఆఫ్ పండుగ. సో భోగి గురించి మాట్లాడుకుందాం. సో భోగి మీద మంచి పాటతోటి మొదలు. వేలాదుల తాళిల్లాడే నేను నా పల్లె నేలా, వేలాదుల తాళిల్లాడే నేను నా పల్లె నేలా, కాలికి చెదిరిన పక్షుల గూడలావే నా పల్లె సీమ, కాలికి చెదిరిన
పెడతది కొక్కరకోని కోతలు పెడతది కొమ్మల శివరన కూసోని కోయిల కొమ్మల శివరన కోసని కోయిల కమ్మని రాగాలు వినిపిస్తుంటది గంటలు పుతూ బాల సంతులు ఇండ్ల ముంగిట దీవెనలివ్వగా చంగు చంగున లాగా దూడలు అమ్మ అంటూ పరుగులు పెట్టగా ఆ పక్షుల కిలకిల రాగాలతో పల్లె తెల్లారేనమ్మ పక్షుల కిలకిల రాగాలతో పల్లె నేడే కక్షగట్టిన హింసలతోనే పల్లె అల్లాడేనమ్మ కక్షగట్టిన హింసలతోనే పల్లె అల్లాడేనమ్మ రే గొరుకొయ్యలు పొలవంగాలేసి ఎరుకటద్దుల మోటను కట్టి తేనేలకే గొంతులనెత్తి జానపాటలు పాడుతూ ఉంటే పాటకు వెన్నెల పర్వాసించి మోటదోనెలో ముద్దాడేది చుట్టూ వామడ దూరం దాకా చెట్టు సేమలు ఊగి ఆడుతాయి పక్షులు అడవి జీవరాశులు పరుగులు పడతాయి తిలక బావికి ఆ ఊటా బావి మోటా గిలకాలేవి నా పల్లెల్లోనా ఆ దాపటి వలపటి ఎద్దుల తల్లేరేది నా పల్లె సీమా వేలాదుల పాలెల్లాడే నేలో నా పల్లెల్లోనా నిజంగా సంక్రాంతి పండుగకి బ్రహ్మాండంగా యక్షగానం పొల్లు వీధి భాగవతులు గంగిరెద్దళ్ళు బ్రహ్మాండంగా సారంగా ధన సెంచు లక్ష్మి వాలి అల్లి రాలి ఆటలకు రాత్రి పూట రచ్చాబండ యక్షగానం ఏది కయ్యితే కిరీటాలు జగదిగ మెరియగ గజవదనుడు తెర కదలి ఆడగా తాళం మధ్యల నాదుల మోతకు కాలు గాలిలో తేలాడేవి తెల్లారళ్ళు మెలుకొని పల్లె ఉల్లాసంగా తిలకించేది ఆ గొల్లామాల సింధు బాగుతులేరి నా పల్లెల్లోనా కాళీ గజ్జల సవ్వడి ఏమైపాయే నా పల్లెల్లోనా కాళీ గజ్జల సవ్వడి ఏమైపాయే నా పల్లెల్లోనా వేలాదుల పాలెల్లాడే నేలో నా పల్లెల్లోనా పల్లె వాతావరణాన్ని మొత్తానికి కళ్ళకి కట్టినట్టు చూపించారు లక్ష్మణ్. సో రోజారమణి నువ్వే డ్యూ అమ్మ. సార్ ఈ పాట పండగ సందర్భంలో కొత్తగా అంటే పంటలు మొత్తం ధాన్యాలు ఇంటికి వస్తాయి కదా, ఆ సమయంలో ఆ ధాన్యాలను వేరుకు తినడానికి పక్షులు అవి ఇవి వస్తుంటాయి అని వాటిని ఉద్దేశించి చెప్పింది అనమాట. ఈ పండగ సందర్భంలో పాడుకుంటారు ఈ పాటను. ఈ ఆటల్లాడే పచ్చి పేరలు మీకు ఎన్నెన్ని చెప్పిన మీరలు, ఈ ఆటల్లాడే పచ్చి పేరలు మీకు ఎన్నెన్ని చెప్పిన మీరలు, వాళ్ళయ్య వాళ్ళవ్వ ముంగంగి ఊళ్ళొడ్డి పారాటి ఒడ్డున పసల పోలేగాడు గురుతురికి సంపెట్టి ఊర విష్కలు కొన్ని గండయి రండలు గరకయి వలకర్చి బురకలు బూరెలు అల్లేరు మా విల్ల నెవలి కౌజుల గుంపు అల్లేరు మా విల్ల నెవలి కౌజుల గుంపు ఆటల్లాడే పచ్చి పేరలు మీకు ఎన్నెన్ని చెప్పిన మీరలు, ఈ ఆటల్లాడే పచ్చి పేరలు మీకు ఎన్నెన్ని చెప్పిన మీరలు.
సో ఈ జానపదాలంటే నిజంగా పల్లె పాట ఏదైతే ఉందో దాన్ని మొత్తం కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నారు. వ్యంగ్యమైన పాటలు ఉంటాయి, చిలిపితనంతో కూడుకున్న పాటలు ఉంటాయి. సో ఏది పాడినా అందరూ ఆనందంగా ఉండటానికే ఫ్యామిలీ. అది ఎవరు హర్ట్ చేసే విధంగా ఉండనట్టు. ఉదాహరణకు ఒక పాట, కోలు 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 కోలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లంగా మాట్లాడాడు. కోలు 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 కోలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లంగా మాట్లాడాడు. కోలు కోలు కోలన్నగాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లంగా మాట్లాడాడు. ముట్టి సొప్ప కట్ట మా అత్త కన్నులొట్ట, నా చేతికి ఒక జట్ట నేనెట్ట కడుతు కట్ట. ఒట్టి సొప్ప కట్ట మా అత్త కన్నులొట్ట, నా చేతికి ఒక జట్ట నేనెట్ట కడుతు కట్ట. కోలు కోలు కోలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లంగా మాట్లాడాడు. పచ్చవాయిల్ కూర మా ఎత్తలేదు పోరా, మా పటికి రారా మరింత వేస్తా పోరా. పచ్చవాయిల్ కూర మా ఎత్తలేదు పోరా, మా పటికి రారా మరింత వేస్తా పోరా. కోలు కోలు కోలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లంగా మాట్లాడాడు. మేలు కాదు పిల్ల మెల్లంగా మాట్లాడాడు. మేలు కాదు పిల్ల, మేలు కాదు పిల్ల. ఇంకా ఈ పండగ గురించి ముఖ్యంగా చెప్పాల్సింది మీరు ఇంతకు ముందు కూడా చెప్పారు, కొత్త అల్లుళ్ళు అని. అవును. సో కొత్త అల్లుళ్ళకి నిజంగా ఇది చాలా పెద్ద పండుగ. అవును సార్. సో అత్త మావలే కానీ పిల్లనిచ్చిన తర్వాత కొత్త అల్లుడిని పిలిపించుకొని వాళ్ళకి కావాల్సినవి చేసి పెట్టడం, వాళ్ళని సంతోషంగా పంపించడం అనేది నిజంగా ఆనవాయితీ అని చెప్పాలి మన తెలుగులలో. సో కొత్త అల్లుళ్ళ మీద ఏదైనా పాట ఉందా? అత్త అల్లు నడుతుంది. అల్లుడా గారెలుండాలో, అల్లుడా బూరెలుండాలో, మంటది గారెలుండతో నా మీదెంత ప్రేమత్త. అరే బూరెలైతే పొడముడ మంటది గారెలుండతో నా మీదెంత ప్రేమత్త. అల్లుడా కోడి వెయ్యాలా, అల్లుడా యాటలు వెయ్యాలా, అల్లుడా కోడి వెయ్యాలా, అల్లుడా యాటలు వెయ్యాలా. కోడైతే కుక్కో అంటది అతను వెయ్యతో రవిదంత ప్రేమంతా. కోడి తింటే వేడి చేస్తుంది అతను వెయ్యతో నా మీదెంత ప్రేమంతా. ఇట్లా ఇంకా సరదాగా చాలా అయిపోతుంటది. మరిన్ని పల్లె అందాలని పల్లె పాటల్లో వినే ముందు మరొక చిన్న బ్రేక్. సో పిండి వంటలకి మాట్లాడాలంటే ఆ పాటలో ఉన్నప్పటికీ పిండి వంటలు బాగా చేస్తారు, వచ్చిన వాళ్ళందరికీ ఇస్తూ ఉంటారు. సో పిండి వంటల మీద వీటి మీద ఏమన్నా? సుట్లు గారెల నవ్వులుంటాయి, కరిజకాయలు అవి కాస్తా ఉంటాయి, పొలాబు పువ్వులు ఉడుకుతుంటాయి, పాయసాల పెరుగు అన్నం ఉంటది, ఇంకా ఇంకా ఉంటాయి. జాన్ అయితే అక్కడ గొప్పతనం ఏంటంటే సార్, వండినటువంటి ప్రతి పిండి వంటకం కూడా పండగ పూట ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆతిథ్యం అయ్యే పిండి వంటలే అనమాట. పండగకి ఎవరు వచ్చినా ఇంటికి ఆతిథ్యం అయ్యే అనమాట.
ఎంతో బాగుంటాయి అన్నమాట పిండి వంటల విషయంలో. ఓకే, రోజారమణి. వంటలు వాళ్ళే బాగా చేస్తారు కాబట్టి వాళ్ళకే తెలుసు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో వంటలు చేస్తూ ఉంటారు. మొత్తానికి ఏ వంటలు అయినప్పటికీ సంక్రాంతికి పిండి వంటలు అనేది మాత్రం కంపల్సరీ చేస్తారు కదా. సో వీటి మీద మంచి పాట. మా వాళ్ళు మా ఇంటి కాడ, అరే మా వాళ్ళు మా ఇంటి కాడ, చల్ మా వాళ్ళు మా ఇంటి కాడ మంచి జేజ పువ్వులు వండుకున్నారంట. మా వాళ్ళు మా ఇంటి కాడ మంచి జేజ పువ్వులు వండుకున్నారంట. మా వాళ్ళు మా ఇంటి కాడ మా పెద్దన్న మా పెద్దన్న మా పెద్దన్న మా పెద్ద వదిన, మా పెద్దన్న మా పెద్ద వదిన లోపల ఇళ్ళ దెబ్బలంట. మా వాళ్ళు మా ఇంటి కాడ మంచి జేజ పువ్వులు వండుకున్నారంట. మా వాళ్ళు మా ఇంటి కాడ, మా వాళ్ళు మా ఇంటి కాడ మంచి జేజ పువ్వులు వండుకున్నారంట. మా వాళ్ళు మా ఇంటి కాడ మా చిన్నన్న మా చిన్నన్న మా చిన్నన్న మా చిన్న వదిన, మా చిన్నన్న మా చిన్న వదిన గుడిసెలింట్లో గుసగుసలంట. మా వాళ్ళు మా ఇంటి కాడ మంచి జేజ పువ్వులు వండుకున్నారంట. మా వాళ్ళు మా ఇంటి కాడ, అరే మా వాళ్ళు మా ఇంటి కాడ మంచి జేజ పువ్వులు వండుకున్నారంట. మా వాళ్ళు మా ఇంటి కాడ, మా వాళ్ళు మా ఇంటి కాడ. పెద్దన్న చిన్న ఇలా అంతా వండుకున్నారు కానీ మీకు పెట్టారు లేదా మరి? రైతు వరి కోతకి పిలిస్తే వరి కోతకి కానీ పనికి కానీ ఎవరిని పిలిచినా కానీ 10 మందిని పిలవాలి. పల్లెటూర్లల్లా పల్లె పడుచుల్ని ఎలా చక్కగా వర్ణించిండో ఒక ఆసామి పాట, ఓన్లీ పాట, వేరే విధంగా కాదు. చింతామాను సిలకలబాయి మళ్ళోకి కోతుంది వస్తావేమే ఓ రమణమ్మ. చింతామాను చిలకల బాబి మళ్ళోకి వారి కోతుంది వస్తావేమే రమణమ్మ. వారి కోతుంది వస్తావేమే రమణమ్మ. అరరరరర చింతామాను చిలకల బాబి మళ్ళోకి వారి కోతుంది వస్తావేమే రమణమ్మ. వారి కోతుంది వస్తావేమే ఎవరికి చెప్పొద్దు నిన్ను నమ్ముకున్నా ఈ పొద్దు. ఎవరికి చెప్పొద్దు నిన్ను నమ్ముకున్నా ఈ పొద్దు. వస్తానంటే ఎదురుగా వస్తా, నువ్వు కోతకు వస్తే ఎదురుగా వస్తా, రాకపోతే ఏం చేస్తున్నావు తెలుసా? వస్తానంటే ఎదురుగా వస్తా రమణమ్మో, నువ్వు రాలేదంటే బాయిల పడతా రమణమ్మ. చింతామాను జలజల బావి పళ్ళోకి వారి కోతుంది వస్తావేమే రమణమ్మ. వారి కోతుంది. ఇకపోతే పౌరుషాలకి కోడి పందాలు పెట్టింది పేరు అంట. అవునవునవును. సో కోడి పందాలు ఎంత ప్రాముఖ్యం మనకి తెలుస్తూనే ఉంది. సో కోర్టులో అవి కేసులు ఉన్నా కానీ ఎవరు ఆడేది వాడుతుంటారు. అది సరదాగా ఉంటే మాత్రం బాగుంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు. సో కోడి పందాలకున్న ప్రాముఖ్యత దాన్ని పాటలో చెప్తే కనుక ఇంకా హుషారుగా ఉంటుందని అనుకుంటున్నాను. సంక్రాంతి పండగ అంటేనే కోడి పందాలు. కోడి పందాలు బ్రహ్మాండంగా ఆడుతున్నారు. అవి చట్టరీత్యా నేరమైనా సరదా కోసం ఆడుతున్నారు. ఆడేవాళ్ళు ఆడితే పర్లేదు, వాడి కత్తులో కట్టకుండా. కానీ సార్ మా తాత కోడి పందాలు ఆడాడు, మా నాయన కోడి పందాలు ఆడాడు. ఎంత పోయింది? నేను కోడి పందాలు ఆడే బతకాలి, నాకు వేరే జాబ్ రాదు. అయ్యో, కానీ మా ఇంటి ఆవిడకి అస్సలు ఇష్టం లేదు. అరే చెప్పిన మాటినదేంది చూడండి సార్ ఎట్లా పరిస్థితి. కోనగమ్మలొంగినాయి గోలే గెలిచినాయి, కొనగమ్మలొంగినాయి గోలే గెలిచినాయి. అరస్త జానకి అరస్త జానకి అరస్త జానకి కోడి పందెము ఆడి గజస్త జానకి కోడి పందెము. అరస్త జానకి కోడి పందెము ఆడి గజస్త జానకి కోడి పందెము. ఏం మాట్లాడరయ్యా, ముక్కు పుల్ల మా అమ్మలు పెట్టిందే పోయిందంటే. ముక్కుకున్న ముక్కేర కోడి పందెం పాలే, ముక్కుకున్న ముక్కేర కోడి పందెం పాలే. పోదు మామ అడదు మామ, పోదు మామ పాడు పందెమోను, అడదు మామ కోడి పందెమోను. పోదు మామ పాడు పందెమోను, అడదు మామ కోడి పందెము. అరే ఆడొద్దని చెప్పనికే నీకు ముక్కున్నదే ఇంత పెద్దగా చెప్తామని అనుకున్నా. ఆడొద్దని చెప్పనికే నీ ఎవరు మా తాత ఆడారు, మా తండ్రి ఆడారు, నేను కాడాల్సిందే, ఎందుకైనా మంచిదని చెప్పి కోనగమ్మలొంగినాయి గోలే గెలిచినాయి, కొనగమ్మలొంగినాయి గోలే గెలిచినాయి.
ఆడస్తజాలకి ఆడస్తజాలకి కోడి పందెము ఆడి గజస్తజాలకి కోడి పందెము ఆడస్తజాలకి కోడి పందెము ఆడి గజస్తజాలకి కోడి పందెము. ఈ అబ్బా సచ్చినోడా చెప్పిన మాట ఏనవేంది మా తాత మా నాయన అంటవేంది నా కోసం కదా నేను కొన్న కమ్మలే అవుతున్నాయి చెవులకున్న కమ్మాలు కోడి పందెం పాలాయ చెవులకున్న కమ్మాలు కోడి పందెం పాలాయ అడద్దు మామ పోద్దు మామ అడద్దు మామ కోడి పందెమోను పోద్దు మామ కోడి పందెమోను అడద్దు మామ కోడి పందెమోను పోద్దు మామ కోడి పందెము. కోడి పందాలు నేను కోడికి కత్తి కట్టి పెట్టినా అరే రానా పోదాం కోడి పందాలకి వస్తున్నా ఉండరా ఇంటికాడ ఒకటే పంచాయతీ పెట్టుకున్నది దోస్తులంతా కాడున్నారు పందాల కాడ నేను వస్తున్నా మరి కాలు కోడికి కత్తి కట్టి రెడీ ఉంచినా రెడీ నీకు దండం పెడతా నా దోస్తులు మొత్తం పోతున్నావు ఎందుకు నా పానం తింటున్నావు ఒక్కసారి ఆడొస్తా ప్లీజ్ 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 వద్దా అస్సలు ఆడోళ్ళ మాట మొగలు వినకూడదు మనం అంతేనా ఏ కోనగమ్మలంగినాయి గోలే గెలిచినాయి కొనగమ్మలంగినాయి గోలే గెలిచినాయి ఆడస్తజాలకి ఒక్కసారి ప్లీజ్ ఒక్కసారి నీకు దండం పెడతా ఆడస్తజాలకి కోడి పందెము ఆడి గజస్తజాలకి కోడి పందెము ఆడస్తజాలకి కోడి పందెము ఆడి గజస్తజాలకి కోడి పందెము. ఒక్కసారి అంటవేంద్రా 2 సార్లు అంటవేంద్రా నీ అబ్బా కోడి పందానికే పోవద్దంటుంటే నమ్ముకున్న వడ్డానం కోడి పందెం పాలాయ నమ్ముకున్న వడ్డానం కోడి పందెం పాలాయ అడద్దు మామ పోద్దు మామ కోడి పందెమోను అడద్దు మామ పాడి పందెమోను అడద్దు మామ కోడి పందెమోను పోద్దు మామ కోడి పందెము. ఆడస్తజాలకి కోడి పందెము నేను గజస్తజాలకి కోడి పందెము పోద్దు మామ కోడి పందెమోను అడద్దు మామ పాడి పందెము. అరే ఆడస్తజాలకి కోడి పందెము ఆడి గజస్తజాలకి కోడి పందెము పోద్దు మామ కోడి పందెమోను అడద్దు మామ పాడి పందెము. ఆడస్తజాలకి కోడి పందెము ఆడి గజస్తజాలకి కోడి పందెము పోద్దు మామ కోడి పందెమోను అడద్దు మామ పాడి పందెము. చెప్తే వినవసరం సో మొత్తానికి సరదాలకి బాగున్నాయని కోడి పందాలు ఆడకూడదు, అలాగే కత్తులు అవి కట్టి వాటిని హింసించకూడదని పెద్దలు చెప్తున్నారు, కోర్టులు చెప్తున్నాయి. సో అవి వింటే కనుక బాగుపడతారు. ఇలాంటి ముక్కు పుడకలు, చెవి, అలాగే వడ్డాణాలు ఇవేమీ పోకుండా ఉంటాయి. సో సంక్రాంతి పండుగ ఇంకా దాని విశిష్టత ఇంకా పాటల్లో జానపదాల్లో చెప్పాలంటే కనుక మీ ఇష్టం, మీరు రెచ్చిపోండి. ఎడ్లు బాయే గొడ్లు బాయే ఎలమదరలా మందబాయే కోళ్ళగమ్మ నేను పోతే కందిరీగ గరిసిబాయే కోడి బాయల చమ్మది కోడి పుంజు బాయల చమ్మది కోడి బాయల చమ్మది కోడి పుంజు బాయల చమ్మది అరే 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 కోడి బాయల చమ్మది కోడి పుంజు బాయల చమ్మది అరే అరే బండి బాయ బస్సు బాయ నా పల్లి రైలు బాయే అరే బండి బాయ బస్సు బాయ నా పల్లి రైలు బాయే మళ్ళా తిరిగి చూడబోతే గాలి మోటార్ వెళ్ళిపాయే అర్రర్రర్రర్రర్రే దూడబాయ లచ్చమ్మది ఏగా దూడబాయ లచ్చమ్మది దూడబాయ లచ్చమ్మది వేగా దూడబాయ లచ్చమ్మది కొండ బాటనొస్తుంటే కొండ బాటనొస్తుంటే కోయిలమ్మ కూస్తుంటే వాగు బాటనొస్తుంటే వావిలాల చప్పుడాయే అరే వాగు బాటనొస్తుంటే చప్పుడ మందనంత గెలుముకుంటూ ఇంటి దారినొస్తుంటే అరే మందనంత గెలుముకుంటూ ఇంటి దారినొస్తుంటే ఏమైందా పోతుబాయ లచ్చమ్మది లేక పోతుబాయ లచ్చమ్మది పోతుబాయ లచ్చమ్మది లేక పోతుబాయ లచ్చమ్మది పోతుబాయ లచ్చమ్మది లేక పోతుబాయ లచ్చమ్మది
జాన్. నీలంపురి గాజులవో నీలవేణి నిలుచుంటే కృష్ణవేణి నువ్వు లంగవని వేసుకొని నడుస్తా ఉంటే నిలవలేనే బాలామణి నీలంపురి గాజులవో నీలవేణి నిలుచుంటే కృష్ణవేణి నువ్వు లంగవని వేసుకొని నడుస్తా ఉంటే నిలవలేనే బాలామణి. అరే అరే నడుము చూస్తే కండి గనడక చూస్తే అంత నడక నిన్ను చూడలేని బాలిక నీ నవ్వు చూసి కలగనమ్మలేద కోరిక నీలంపురి గాజులవో నీలవేణి నల్ల నల్లాన్ని నీ కూరల దోవే నల్లాన్ని మల్లెలు పొరిమే మంచి పూలు పెట్టుకొని నీ ఒళ్ళంతా సెంటు పూసుకొని ఒళ్ళంతా తిప్పుకుంటూ రంగపోతా ఉంటే నిలవదాయ నా పానమే నీలంపురి గాజులవో నీలవేణి నువ్వు లంగవని వేసుకొని నడుస్తూ ఉంటే నడుము చూస్తే కందిరిగా నడక చూస్తే అంత నడక నిన్ను చూడలేని బాలిక నీ నవ్వు చూసి కలగనమ్మలేద బాలిక నీలంపురి గాజులవో నీలవేణి కళ్ళల్లో ఉన్నది కైపు మారిపోయేనమ్మ నీ బయట. ఏ శనగుల కట్ట మీద వేసిన బుయ్యాల మనం ముగుదమే బాల శనగుల కట్ట మీద వేసిన బుయ్యాల మనం ముగుదమే బాల శనగుల కట్ట మీద వేసిన బుయ్యాల మనం ముగుదమే బాల ఏ శనగుల తమిద ఏ శనగుల తమిద ఏ శనగుల తమిద ఏ శనగుల ఏ శనగుల కట్ట మీద వేసిన బుయ్యాల మనం ముగుదమే బాల దొరల్ దాగు ఇప్ప సరాయ్ దొరల్ దాగు దొరల్ దాగు దొరల్ దాగు ఏ దొరల్ దాగు ఇప్ప సరాయ్ తాగుదమే బాల మనం ముగుదమే బాల ఏ దొరల్ దాగు ఇప్ప సరాయ్ తాగుదమే బాల మనం ముగుదమే బాల ఊగి ఊగి చేతులు దిగే ఊగి 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 ఏ ఊగి ఊగి చేతులు దిగే ఉకుండు బాల మన కుటియాల ఏ ఊగి ఊగి చేతులు దిగే ఉకుండు బాల మన కుటియాల ఎంపిల్ల మాట్లాడవే లాలి మాట లబ్బర్ సెండు కులుక్కులాడి కుంకుమ బొట్టు ఎంపొచ్చి మాట్లాడవే ఎంపిల్ల మాట్లాడవే లాలి మాట లబ్బర్ సెండు కులుక్కులాడి కుంకుమ బొట్టు ఎంపొచ్చి మాట్లాడవే ఎంపిల్ల మాట్లాడవే లాలి మాట లబ్బర్ సెండు కులుక్కులాడి కుంకుమ బొట్టు ఎంపొచ్చి మాట్లాడవే ఆటానిస్తా తీసుక పిల్ల అద్దంకాయ తెచ్చుక పిల్ల ఆటానిస్తా తీసుక పిల్ల అద్దంకాయ తెచ్చుక పిల్ల అందమైన నీ వాకిటి ముందర కూసోని పెట్టుక పిల్ల ఏ పిల్ల మాట లబ్బరి సండు కులుక్కులాడి కుంకుమ బొట్టు ఎంబొచ్చి మాట్లాడవే ఎంపిల్ల మాట్లాడవే చారాలిస్తా తీసుకో పిల్ల దాసనకాయ తెచ్చుక పిల్ల చారాలిస్తా తీసుక పిల్ల దాసనకాయ తెచ్చుక పిల్ల అందమైన నీ వాకిటి ముందర కూర్చొని పెట్టుక పిల్ల
తూర్పు దేశం అమనగల్లు తెల్లదిర పిల్ల నీరు పండు తీర్పుమనేది తెల్లదిర పిల్ల తూర్పు దేశం అమనగల్లు తెల్లదిర పిల్ల నీరు పండు తీర్పుమనేది తెల్లదిర పిల్ల తూర్పు దేశం అమనగల్లు తెల్లదిర పిల్ల నీరు పండు తీర్పుమనేది తెల్లదిర పిల్ల తూర్పు దేశం అమనగల్లు తెల్లదిర పిల్ల నీరు పండు తీర్పుమనేది తెల్లదిర పిల్ల తూర్పు దేశం తూర్పు దేశం తూర్పు దేశం తూర్పు దేశం తూర్పు దేశం అమనగల్లు తెల్లదిర పిల్ల నీరు పండు తీర్పుమనేది తెల్లదిర పిల్ల తూర్పు దేశం అమనగల్లు తెల్లదిర పిల్ల నీరు పండు తీర్పుమనేది తెల్లదిర పిల్ల ముక్కుదుడు ముక్కన్నం చూడు ముక్కుదుడు ముక్కన్నం చూడు ముక్కుదుడు ముక్కన్నం చూడు ముక్కుదుడు ముక్కుదుడు ముక్కన్నం చూడు తెల్లదిర పిల్ల నీ ముక్కు చక్కని ముక్కెరలేదే తెల్లదిర పిల్ల తెల్లదిర పిల్ల నీరు పండు తీర్పుమనేది తెల్లదిర పిల్ల తూర్పు దేశం అమనగల్లు తెల్లదిర పిల్ల నీరు పండు తీర్పుమనేది తెల్లదిర పిల్ల తూర్పు దేశం అమనగల్లు తెల్లదిర పిల్ల నీరు పండు తీర్పుమనేది తెల్లదిర పిల్ల శవులు చూడు శవులందం చూడు శవులు చూడు శవులందం చూడు శవులు చూడు శవులు చూడు శవులు చూడు శవులు చూడు శవులందం చూడు తెల్లదిర పిల్ల నీ చెవులకు చక్కని కమ్మలు లేవే తెల్లదిర పిల్ల శవులు చూడు శవులందం చూడు తెల్లదిర పిల్ల నీ చెవులకు చక్కని కమ్మలు లేవే తెల్లదిర పిల్ల అదే చెవులు చూడు శవులందం చూడు తెల్లదిర పిల్ల నీ చెవులకు చక్కని కమ్మలు లేవే తెల్లదిర పిల్ల శవులు చూడు శవులందం చూడు తెల్లదిర పిల్ల నీ చెవులకు చక్కని కమ్మలు లేవే తెల్లదిర పిల్ల వంక వంక జీడి వంక చింతకాయ కొంకి వంక ఈతకాయ 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 బొట్ల మీదలో నా మొహాన రంగ ఈతకాయ బొట్ల మీదలో వంక వంక జీడి వంక చింతకాయ కొంకి వంక ఈతకాయ 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 బొట్ల మీదలో నా మొహాన రంగ ఈతకాయ బొట్ల మీదలో అత్త పెట్టిన అంచు చీర మామ పెట్టిన పట్టు రైక అత్త పెట్టిన అంచు చీర మామ పెట్టిన పట్టు రైక ఆనగాలికి 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 ఎగిరిపాయను నా మొహాన రంగ పెక్కుతామై పిగిలిపాయను ఆనగాలికి ఎగిరిపాయను నా మొహాన రంగ పెక్కుతామై పిగిలిపాయను వంక వంక జీడి వంక చింతకాయ కొంకి వంక 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 జీడి వంక చింతకాయ కొంకి వంక ఈతకాయ ఈతకాయ బొట్ల మీదలో నా మొహాన రంగ ఈతకాయ బొట్ల మీదలో థ్యాంక్ యూ రోజారమణి. సో అందరూ మర్చిపోతున్నారు అనుకుంటున్న జానపదాలని కళ్ళకు కట్టినట్టు ఆ పల్లె అందాలనే కానివ్వండి ఆ వాతావరణాన్ని మా కళ్ళ ముందుకు తెచ్చారు సంక్రాంతి సందర్భంగా. థ్యాంక్ యూ జాన్, థ్యాంక్ యూ శివనాగులు, థ్యాంక్ యూ లక్ష్మణ్, థ్యాంక్ యూ జేసీ అండ్ థ్యాంక్ యూ శివ. సో జనపదం నుంచి వచ్చే జానపదంలో కోటి సంక్రాంతుల కాంతులు ఉంటాయి. అలాంటి జానపదాలను వినిపించే ప్రయత్నమే మా ఈ సాక్షి స్పెషల్ పల్లె పాట. చూస్తూనే ఉండండి సాక్షి.